కుట్టి అయితే వాళ్ళ అమ్మ నాయన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక సింహాద్రి పద్మమ్మ అక్కడ నిలబడి కుట్టితో ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. దాంతో కుట్టి అయితే నేను ఇక్కడ నా మనుషుల్ని నా వస్తువుల్ని కొన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సింహాద్రి అయితే ఇంకా మేము యాదున్నామా బిడ్డ నీకు అని చెప్పి అంటూ ఉంటాడు. పెండ్లి అయితే నేను మిమ్మల్ని ఎట్లా మర్చిపోతాను నాయనా, మీరెందుకు నాకు యాదుండరు అని చెప్పి అంటూ ఉంటుంది. మరి అలా అయితే ఒక కాగితం ముక్క రాసి పెట్టి ఇక్కడి నుండి ఎందుకు వెళ్ళిపోయావు, మమ్మల్ని మోసం చేసావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కుట్టి అయితే నేనేమి మోసం చేయలేదు, జ్యోతమ్మ కోసం ఇదంతా చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సింహాద్రి అయితే జ్యోతమ్మ కోసం ఏదైనా చేయడానికి తన బిడ్డ జీవన ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ జీవన వెళ్ళిపోయింది కాబట్టే కదా నాయన నేను ఈ పని చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ జీవన తిరిగి వచ్చింది, తిరిగి నువ్వు కానీ అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉండుంటే ఆ జీవనతో కలిసి ఇప్పుడు ఆదిత్యతో పెళ్లి చేస్తారు కదా, మధ్యలో నువ్వెందుకు ఇలా చేశావు అని చెప్పి సింహాద్రి కుట్టిపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అలా జీవన రాకపోయి ఉంటే ఏం జరుగుతుంది, జ్యోతమ్మ జైలుకు పోయేది కదా నాయనా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సింహాద్రి అయితే పోతే పోతుంది, ఆ లాయరమ్మ కోసం నువ్వెందుకు ఇంత తపన పడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో కుట్టి అయితే ఎందుకంటే నేనే లాయరమ్మ బిడ్డని, జ్యోతమ్మ నా కన్న తల్లి అని చెప్పి గట్టిగా అంటుంది. అది విని సింహాద్రి అలాగే పద్మమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.